వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. మీ దగ్గర ఒక 25 lakhs ఉన్నాయండి. ఆ 25 lakhsతో అరే బయట ఇప్పుడైతే రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి అరే ఓపెన్ ప్లాట్ కొందాము, అరే తక్కువకి వస్తుంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకొంతమంది ఏం ఆలోచిస్తుంటారంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా మనం వింటూ ఉంటాం. సరే, ఓపెన్ ప్లాట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండు దానిలలో మన దగ్గర 25 లక్షలు ఉంటే దేని వైపు వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు మనకి దీనికి సంబంధించి సొల్యూషన్ చెప్పడానికి, అంటే మెయిన్గా ఈ పర్సన్ ఏంటంటే ఒక స్పెషల్ అనేది కూడా ఉంది. శాలరీ లేకుండా మెయిన్గా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్తోనే మరి రిటర్న్స్ రాబట్టడం ఎలా అనే దానికి ఒక సొల్యూషన్ చూపించిన పర్సన్. హీఈస్ నన్ అదర్ దెన్ ద మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం అండ్ దీని గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, 25 లక్షలు మన దగ్గర ఉన్న అమౌంట్, ఓపెన్ ప్లాటా మ్యూచువల్ ఫండ్సా, విచ్ వన్? షూర్ అండి. ఇది యాక్చువల్గా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ టికెట్. యాక్చువల్గా చాలామందికి ప్లాట్స్ తీసుకోవడానికి 25 lakhs విల్ బి ద కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ కూడా ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా 10 lakhs 20 lakhs 30 lakhs లోపు ఎక్కువ ఉంటారు. 1 crore 2 crore అయింది, 50 lakhs అయిందంటే బయర్స్ తక్కువ ఉంటారు, సెల్లర్స్ కూడా తక్కువ ఉంటారు. ఎక్కువ వాల్యూమ్ అయ్యేది 10 lakhs నుంచి 25 lakhsకి ఎక్కువ అవుతుంటుంది. కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ కోసం, అడ్వైస్ కోసం ఎవరైతే మన దగ్గరికి ఎంక్వైరీ చేస్తారో నేను వాళ్ళని ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఆ అమౌంట్ ఎట్లా వచ్చిందని నేను అడుగుతాను. సో ఇక్కడ 2 రకాలండి. కొంతమంది కంప్లీట్ వైట్ ట్రాన్సాక్షన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సేవింగ్స్, లైఫ్ టైం సేవింగ్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎస్ఐపీస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది లాస్ట్ 10 years 15 years నుంచి చేస్తున్న ఎస్ఐపీస్ 25 lakhs అయినాయి, ఆ అమౌంట్ తీసుకెళ్ళేసి ల్యాండ్లో పెట్టేద్దాము, రేపొద్దున ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ప్లానింగ్ ఉంటుంది. సో ఇల్లు కట్టుకోవడం అనేది విల్ బి ద డిఫరెంట్ ఆప్షన్. అది కన్జంప్షన్, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. ఫస్ట్ ఒక్క ఇల్లు ఏదైతే ఉందో అది కన్జంప్షన్ కిందకి. అంటే మనం ఖర్చు అని కూడా చెప్పలేము. మన కన్జంప్షన్ అంటే ఇప్పుడు మనం రోజు బట్టలు వేసుకుంటున్నాం, రోజు భోజనం చేస్తున్నాం అన్నట్లు కన్జంప్షన్. అది జస్ట్ మనం వాడుకుంటున్నాం. అంటే అదే ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు మనం చూడొద్దు. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు చూస్తామంటే మనం బై సేల్ చేస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్ కింద చూడాలి. ఒక ఇల్లు ఉంది, సెకండ్ ఇల్లు కొన్ని అమ్ముతున్నామంటే అది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. మనం ఏదైతే ఉంటున్నామో అది ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. అది ఎన్ని కోట్లైనా సరే, ఎన్ని లక్షలైనా సరే అది కన్జంప్షన్ కిందకే కన్సిడర్ చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ప్లాట్ కొనొచ్చు, 25 lakhs పెట్టి ప్లాట్ కొనొచ్చు. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ప్లాట్ కొంటున్నారో నేను ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాటిల్లో మీరు ఉంటే కానీ ఒకసారి జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ దాంట్లో మీరు పడుతుంటే డెఫినెట్గా మీకు ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ పెరుగుతాయి డౌన్ ద లైన్. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ టీచర్స్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక 10 members 20 members కలిసి అమౌంట్ని పూల్ చేస్తున్నారు. 5 lakhs 10 lakhs 15 lakhs 20 lakhs షేర్ని బట్టి పూల్ చేస్తున్నారు. పూల్ చేసేసి ఒక 1 acre 2 acre ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసుకొని దాన్ని సేల్ చేద్దాం అనేసి ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ ఐడియా. కానీ అన్నిసార్లు సిచ్యువేషన్ మనకు ఫేవరబుల్గా ఉండదు. అప్పుడు మీరు ఆ 5 lakhs 10 lakhs లోన్ తీసుకొని చేస్తుంటే డెఫినెట్గా ట్రాప్లో పడుతున్నట్లే. ఎందుకంటే అది సేల్ కానని రోజులు మీరు ఈఎంఐ కట్టాల్సిందే. అంతేగా, ఈఎంఐ మళ్ళీ మీ శాలరీలోకి వెళ్ళాలి. సో మీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది రిస్క్లో పడుతుంది, డెఫినెట్గా రిస్క్లో పడుతుంది. మీరు అక్కడ 5 lakhs దగ్గర 10 lakhs 15 lakhs 20 lakhs పెడుతున్నారు అంటే డెఫినెట్గా మీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది స్టేక్లో పడుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే మన ఈఎంఐస్ 50% ఆఫ్ అవర్ శాలరీస్ దాటొద్దు. అది ఏ ఈఎంఐ అయినా సరే, కార్ అయినా, హోమ్ అయినా, మొబైల్ ఫోన్ అయినా, ఏదైనా సరే, క్రెడిట్ కార్డ్స్ అయినా 50% దాటొద్దు. 50% దాటింది అంటే క్వశ్చన్ మార్క్ పడ్డట్టే. మన ఫ్యూచర్ డిలే అవుతూ ఉంటుంది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ట్రాప్. మనం ఈఎంఐ తీసుకొని 25 lakhs ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే డెఫినెట్గా ఆగిపోండి, అది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓకే. సో సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే వాళ్ళకి ఆల్రెడీ సేవింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి క్యాష్లో ఉంది, ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉన్నారు, మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. గుడ్ ఐడియా. కానీ వాళ్ళు దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది నేను అడుగుతాను అనమాట. సార్, ఒక 5 years తర్వాత ఒక రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఇంటికే ఖర్చులకు కావాల్సి వస్తుంది, లేకపోతే వేరే సో అండ్ సో ఎగ్జాంపుల్స్ చెప్తారు వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 5 years అంటున్నారు కాబట్టి ఓకే, వెల్ అండ్ గుడ్. ఇంకా డ్యూరేషన్ పెంచితే మీరు దాన్ని తట్టుకోగలుగుతారా అని అడుగుతాను. అంటే 5 years మీరు ప్లాన్ చేస్తున్నారు, కానీ 7 years వరకు అయినా సరే మీరు తట్టుకోగలుగుతారా అంటే
లేదు సార్ వేరే రిసోర్సెస్ ఉన్నాయి అంటే వెల్ అండ్ గుడ్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. కానీ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టుకునే డ్యూరేషన్ కంటే ఒక 2-3 years బఫర్ పెట్టుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇప్పుడు నేను ఇంతకుముందు నేను అడిగినట్లుగా 5 years దగ్గర 7 years అయినా కూడా మీకు ఓకేనా అంటే ఓకే అంటే మేము ముందరికి వెళ్ళండి. లేదు నాకు స్ట్రిక్ట్గా 5 years లోపే నేను రికవర్ చేయాలి అమౌంట్ని 25 lakhsని 50 lakhs చేయాలని టార్గెట్స్ పెట్టుకొని వస్తే మాత్రం విల్ బి అ క్వశ్చన్ మార్క్. ఓకే. డెఫినెట్గా వాళ్ళకి ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఎందుకంటే వీళ్ళు గ్రూప్ పీపుల్ డిస్టర్బెన్స్ రావడము, లేకపోతే మార్కెట్ వాళ్ళకి కోఆపరేట్ చేయకపోవడము, లేకపోతే చాలా వెంచర్స్ స్టాండ్ స్టిల్లో అట్లాగే స్టాండర్డ్లో ఉండిపోయినాయి. ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ పరంగా చాలా వర్స్ట్గా ఉంది అని కూడా అంటే రొటేషన్ చాలా తక్కువగా ఉంది. అంటే లిక్విడిటీ లేదు మార్కెట్లో, క్యాష్ ఫ్లో అనేది చాలా తగ్గిపోయింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు తట్టుకోగలుగుతాను అంటేనే మీరు దాంట్లోకి ఎంటర్ కాండి. అంటే 3 years అంటే నేను ప్లాన్ చేసిన 5 yearsకి అడిషనల్గా ఒక 2-3 years ఉండగలుగుతాను అంటే మాత్రం డెఫినెట్గా ఎంటర్ కాండి. లేదు నేను ఎంటర్ కాలేను, నేను ఈఎంఐస్ 5 years కట్టుకోలేను, లేదు నాకు క్యాష్ కమిట్మెంట్ ఉంది, ఈ 25 lakhs అట్లీస్ట్ ఒక 40 lakhs అయితే చాలు, ఆ 40 lakhs వేరే రిక్వైర్మెంట్ ఉంటుంది నాకు డెఫినెట్గా అంటే డెఫినెట్గా ఆగిపోవాల్సింది. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్. థర్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏంటి అంటే వెరీ లాంగ్ టర్మ్, అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంకోటి ఆలోచన చేయాల్సింది అంటే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్. ఓకే. పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ మన ఇండియాలో క్యాగర్ అంటాం కదా, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం మనం. యాక్చువల్గా ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే క్యాగర్ యాజ్ ఎ పారామీటర్గా చూసుకొని మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో మనం రియల్ ఎస్టేట్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్గా చూసుకుంటే, డెడ్ ఇన్వెస్ట్మెంట్గా చూసుకున్నా కూడా మీరు క్యాగర్ చూసుకుంటే 10% రిటర్న్స్ మాత్రమే వచ్చినాయి ఇండియాలో. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి, కోకాపేట్ కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మన ల్యాండ్కి దగ్గరలో ఉండడం, ఈ ఎక్సెప్షన్ పక్కకు పెట్టేస్తే ఏదైతే రెగ్యులర్గా వెళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో జస్ట్ 10% వేస్తుంది. మీరు ఆ 10%కి ఓకే అంటే యూ క్యాన్ వెళ్ళిపోవచ్చు దాంట్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. లేదు నాకు 10% సరిపోదు, 15% రావాలి, ఇంకా అబోవ్ రావాలి, నేను కొంచెం రిస్క్ తీసుకొని రెడీ అంటే మ్యూచువల్ ఫండ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దమ్. ఎందుకంటే మీకు క్యాగర్ 15%, 12 to 15% మనకి హిస్టరీ చెప్తుంది. మీకు మోర్ దెన్ 10 మ్యూచువల్ ఫండ్స్ 20% క్యాగర్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి లాస్ట్ 20-25 yearsలో. మోర్ దెన్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చినాయి. ఇంకా అంతకన్నా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవు కదా. సో అట్లాగా మనకి పర్సంటేజ్ వైజ్లో 10% ఓకే అనుకుంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్కి రావచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాట్లలో ఇన్వెస్ట్ చేసి దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు చేద్దాము అనేసి చూస్తున్నారు. అది మంచి ఐడియా, ఎందుకంటే క్యాష్ ఫ్లో అనేది రన్ అవుతుంటుంది. వీళ్ళు తీసుకుని కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సరే ఎక్స్పెన్సివ్ ఏరియాలో తీసుకొని మీరు కమర్షియల్ ప్లాట్లో తీసుకొని దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు బిల్డ్ చేసి దాని నుంచి వచ్చిన రెంట్ని యాజ్ అన్ ఇన్కమ్గా జనరేట్ చేసుకుందామనేసి చూస్తున్నారు. అది మంచి ఐడియా యాక్చువల్గా. కాకపోతే అక్కడ రిస్క్ ఏంది అంటే రోడ్ వైండింగ్ కానీ ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి చుట్టుపక్కల, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా అవుతున్నాయి, అది ఒక్కసారి క్లియర్గా చూసుకొని ఇన్వెస్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ వరకు ఓకే, కానీ ఇంకొంతమంది అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉన్న టైంలో కూడా ఒకప్పుడు 3 లక్షలకు ఫ్లాట్, 5 లక్షలకు ఫ్లాట్ చూసే సందర్భాల్లో 13,000కే ఒక ఫ్లాట్, 14,000కే ఫ్లాట్ అని చెప్పేసి ఇట్లా బ్యానర్లు అనేది కూడా చూస్తున్నాం. ఏంటిది యాక్చువల్గా సార్? సో మీరు ఇంకా 13,000 అంటున్నారు. కొన్ని దగ్గర ఎట్లా ఉంది అంటే 5,000కి మనకి ఆటోస్ వెనకాల కానీ బస్సెస్ వెనకాల కానీ 5,000 per square yard, లేకపోతే 5,000 ఈఎంఐలలో కూడా మనకి ల్యాండ్స్ అమ్ముతున్నారు బయట. సో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే మనం దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత టెన్యూర్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, యాక్చువల్ ల్యాండ్ రేట్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్స్ ఎవరు చేసుకోవచ్చు, చాలా తక్కువ మంది చేసుకుంటారు. అక్కడ వాళ్ళు ఇచ్చిన నెంబర్ మాత్రమే అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి మనం టెంప్ట్ అయిపోయి అలా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం హైవేస్కి కానీ సిటీ అవుట్స్కట్స్కి వెళ్తే మనకి కనిపిస్తుంటుంది 15,000 ఈఎంఐ ప్లాట్ అని కనిపిస్తుంటుంది, లేకపోతే 12,000 ఈఎంఐ పర్ ప్లాట్ అని కనిపిస్తుంటుంది. ఎంత డ్యూరేషన్కి కొంటున్నాం, యాక్చువల్ ప్లాట్ రేట్ ఎంత, మనం ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం దానికి. సో ఇవి కన్సిడర్ చేస్తే దాని యాక్చువల్ ప్లాట్ ఎంత, ప్లాట్ ప్రైస్ ఎంత, మనం ఎంత కడుతున్నాం, ఎంత డ్యూరేషన్లో కడుతున్నాం. ఒకవేళ ఈ ఈఎంఐ క్యాన్సిల్ అయితే దానికి ఆప్షన్స్ ఏంది అంటే 5 yearsలో నేను ఒక 2 years కట్టాను, 2 years తర్వాత క్యాన్సిల్ అయితే దానికి ఆప్షన్స్ ఏమున్నాయి. సో దాని బదులు మీరు ఈ 13,000 15,000 మీరు ఎస్ఐపిస్ కూడా చేసుకోవచ్చు కదా. బెస్ట్.
ఇప్పుడు మీరు 13,000 15,000 ప్లాట్ ఈఎంఐ కొంటున్నారు, ఓకే. ప్లాట్లో మనకు వచ్చే రిటర్న్స్ ఎంత? 10%. సో మీరు అదే 13% ఎస్ఐపీస్ చేసుకుంటే మీ చేతిలో ఉంటుంది కదా. దాంట్లో ఆన్ యావరేజ్గా 12% అనేది కూడా 12 to 15% మనకి ఈజీగా వస్తుంది. అండ్ ఇది మీ కంట్రోల్లో ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు ఆపొచ్చు, కావాల్సినప్పుడు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇది బెటర్ ఆల్టర్నేటివ్ కదా మనకి ఇంకా. కానీ ఇక్కడ మనం ఎమోషనల్గా ఎక్కడ స్టిక్ అవుతాము అంటే, ల్యాండ్ అంటే మనకి టాంజబుల్ అసెట్, మనం ముట్టుకొని చూడగలుగుతాం, అంటే నలుగురికి చెప్పుకోగలుగుతాం, అంటే నేను ఇక్కడ ప్లాట్ కొన్నాను, ఈ ఏరియాలో కొన్నాను అని చెప్పుకోగలుగుతాం. కానీ ఎస్ఐపిఎస్ పోర్ట్ఫోలియోస్ ఎవరికి చెప్పుకోలేం. అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్. నెగిటివ్ అంటే మనం ఎమోషనల్గా మనం దాన్ని కనెక్ట్ కాలేం. అంటే ఏదైనా పేపర్ మనీ కిందకే వస్తుంది. కానీ ప్లాట్స్ అనేది టాంజబుల్ అసెట్, మనకి చూడగలుగుతాం. అరే రోజు ఈ చుట్టుపక్కల ఈ డెవలప్మెంట్ అవుతుంది, కొత్త ఇల్లు కడుతున్నాయి, దీని వాల్యూ పెరుగుతుంది అనేసి అనుకుంటాం. సో ఈ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో ఇంకొక రిస్క్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాం 25 lakhs ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాం. రేపు పొద్దున మన సరౌండింగ్స్లో ఎవరైనా తక్కువ రేట్కి అమ్మారనుకోండి, మన వాల్యూ ఆటోమేటిక్ తగ్గిపోతుంది, మన ప్లాట్ రేట్. ఓకే. అది పక్కన వాళ్ళు ఇచ్చారు కదా, మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పి ఆటోమేటిక్ మార్కెట్లో తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దట్ విల్ బి క్వశ్చన్ మార్క్ కదా మళ్ళీ. సో అప్పుడు అట్లాంటి కేసెస్ మీకు ఎమర్జెన్సీ ఉంది, నెక్స్ట్ 5 years వరకు నేను వెయిట్ చేయలేను అనుకుంటే, మ్యూచువల్ ఫండ్లో ఎస్టీపీ యూజ్ చేసుకొని, మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినట్లుగా సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ యూజ్ చేసుకొని గ్రాడ్యువల్గా ఈక్విటీ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళకి 12 to 15% ఈజీగా వర్కౌట్ అవుతుంది. ఓకే. సో మీకు ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ఉంది. కాకపోతే మీరు దేనికి సూట్ అవుతారు అనేది మీ చేతిలో ఉంటుంది అనమాట. మీ చేతిలో అండ్ మీ అడ్వైజర్ చేతిలో. వాళ్ళు మీకు ఎట్లా గైడ్ చేస్తున్నారు, మీ రిక్వైర్మెంట్స్ ఎంత స్పెసిఫిక్గా మీరు చెప్పగలుగుతున్నారు. సో దీన్ని బట్టి మీ గైడెన్స్ అనేది అట్లా ఉంటుంది, దాన్ని బట్టి మీ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి ఎంత ఫ్లెక్సిబుల్ ఉండాలి అంటే, మనకి 6 months 1 year తర్వాత కూడా మనం రిటర్న్ అయ్యేటట్లు ఉండాలి. కానీ ప్లాట్లో మనకు రిటర్న్ అయ్యేటట్లు ఏమి ఉండదు. 6 months 1 year తర్వాత ఒకవేళ మనం ఎగ్జిట్ అవుతాము అంటే, మనకి ఒక్కొక్కసారి నెగిటివ్లో కూడా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పారామీటర్స్, ఈ ట్రాప్స్ అన్ని మనం అవాయిడ్ చేయగలిగితే డెఫినెట్గా మనకి 25 lakhs ప్లాట్ కంటే చాలా మటుకు ఒక 60-70% మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఓకే. కానీ ప్లాట్ అడ్వాంటేజ్ ప్లాట్కు ఉన్నాయి, కాకపోతే దాన్ని మోర్ యాజ్ ఎ కన్జంప్షన్గా చూడడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూచువల్ ఫండ్స్ విల్ బి ద బెటర్ ఆప్షన్ అన్నమాట. సో నైస్ సార్. మెయిన్గా ఏంటంటే ఇది ఓన్లీ 25 lakhs అనేది మనం రఫ్గా ఒక అమౌంట్ అనేది కూడా తీసుకున్నాం, కానీ ఈ కైండ్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు ప్లాట్స్కి వెళ్ళే వాళ్ళకు ఈ వీడియో అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.